అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 117వ భాగం. రచయిత వనజ గారు. హాల్లో వినిపిస్తున్న శబ్దానికి మంచం మీద పడుకొని ఉన్న కమల బయటికి రావాలని చూస్తూ ఉంటే ఆమె గజ్జల చప్పుడికి అలికిడైన శర్మగారు వెళ్ళి ఆమెను జాగ్రత్తగా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టారు. ఏ పువ్వు ఏ తేటి నన్నది ఏనాడు రాసున్నది, ఏ మూదు ఏ మూవ అన్నది ఏ పొద్దు రాస్తున్నది, బందాలే పెనవేయు వేసుకు అందాలే, దాసోహమనగా మందారం విరబోయు పెదవులు మధువులని, చవి చూడమనగా పరువాలే ప్రణయాలై, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగీలి అయినది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అనే పాటకి డ్యాన్స్ వేసింది మన మహిత పాప. అక్కడ ఉన్నది మన మహితనే కదండి. టీవీలో వస్తుందేంటి తన డ్యాన్స్ ప్రోగ్రాం అంటూ కమల మురిసిపోతూ ఉంటే తనేమి ఆటా జూనియర్స్, బీబీ జోడి లాంటి షోలకు వెళ్ళి డ్యాన్స్ చేయడం లేదు కమల. మీ సుపిత్రుడు తనకి పుట్టినరోజు బహుమతిగా గజ్జలిచ్చాడంట. దానికోసం ఆయన గారు ఈవిడని నాట్యం చేయమని కోరాడంట. ఈవిడ గారు ఎక్కడుంది కూడా చూసుకోకుండా నాట్యం చేస్తోందంటూ శర్మగారు చెప్పేసరికి మూతి తిప్పుకున్న కమల కోడలు వేస్తున్న నాట్యాన్ని చూస్తూ ఉండిపోయారు. శర్మగారికి కూడా కోడలు ఎక్కడ సాంప్రదాయాన్ని పాడు చేయకుండా మంచి డ్రెస్లోని నాట్యం చేస్తుండేసరికి కాస్త నెమ్మదించి ఆ ప్రోగ్రాంని చూస్తూ ఉన్నారు. ఇక ఒక ఛానల్ వాళ్ళు వేస్తే మిగతా వాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు? అందుకే మిగతా ఛానల్లో కూడా మొత్తం మహిత నాట్యకళని చూపిస్తూ ఉంటే ఆమె ఎవరో తెలియకపోయినా కూడా అభినందిస్తూ ఉన్నారు. ఇంకా ఆ కాలికి ఎక్కువగా ప్రెషర్ ఇచ్చింది, చాలు ఇంక వెళ్ళి పడుకో అని అంటూ ఆయన చెప్పేసరికి మూతి తిప్పుకున్న ఆవిడ సరే అని అంటూ వెళ్ళిపోయింది. అసలు అగ్రహారంలో ఈ 10 రోజుల్లో ఏం జరిగిందో మనం ఒకసారి రీల్ వేసుకుందాం రండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోతే శర్మగారు శాస్త్రి గారి కోసం వడ్డిస్తూ ఉంటే అబ్బో అన్నట్లుగా చూశారు ఆయన. ఏంటలా చూస్తున్నావు? నాకు వంటలు రాకపోవచ్చు, మా అమ్మకి బాగాలేనప్పుడు వడ్డించుకొని తినడం అలవాటేలే అని అంటూ శాస్త్రి గారికి ముందు పప్పు పచ్చడి వడ్డించాక అన్నం పెట్టారు. బావ బామ్మర్దులిద్దరూ కలిసి కూర్చొని తిని ఆ ప్లేట్స్ని బయట పెడుతూ ఉంటే పొద్దున లేచేలోపు వాసన వస్తాయేమో నేను కడిగేస్తానులే అని అంటూ శాస్త్రి గారు చెప్పేసరికి దానికి శర్మగారికి కూడా ఇంకొక చెంపపై దెబ్బ అన్నట్టుగా అనిపించింది. మీరు మరీ నిజంగా కొట్టారా అని అడగకండి, ఎందుకంటే ఆయన తప్పులేంటో ఒక్కొక్కటిగా తెలిసి వస్తూ ఉండేసరికి ఆయనకి చెంప దెబ్బల్లాగా పడ్డట్టే కదా. మరుసటి రోజు ఉన్నా కూడా ఆడవాళ్ళు లేచే సూచన ఏమీ కనిపించకపోవడంతో శాస్త్రి గారే ఇంకా వంట చేయడానికి పూనుకున్నారు. శర్మగారు గుడిలో పురోహిత్యం చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇలాంటివేవీ వర్తించక బయటనే స్నానం చేసి పూజ గది వరకు వెళ్ళి కమల గారిని కానీ శ్యామలని కానీ అసలు చూడకుండానే గుడికి వెళ్ళిపోయారు. ఆయన వచ్చే సమయం అయ్యేసరికి శాస్త్రి గారు బ్యాంక్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ కింద ఊతప్పం వేసి లంచ్ కోసం అన్నం సాంబార్ చేసేసి వెళ్ళిపోయారు ఆయన. శర్మగారు గుడిలో పని చూసుకొని ఇంటికి వచ్చేలోపు కూడా పొట్టి వాకిలు వేసిన ఇల్లు తనని వెక్కిరించేసరికి ఎంత బాగలేకపోయినా కూడా ప్రతీ నెల కమల ఇంత అజాగ్రత్తగా అయితే ఉండదు కదా, శ్యామలైనా ఏం చేస్తోంది అని అంటూ ఆయన లోపలికి రాగానే ముందు శ్యామల రూమ్కి వెళ్ళి చూస్తే ఆవిడ మాత్రం ముడుక్కొని అలాగే పడుకొని ఉంటుంది. పాపం అన్న నీకు ఈసారి తమ గది వైపు చూసేసరికి కమల కూడా అదే పోస్లో కింద పడుకొని ఉంది. అక్కడ చెల్లి ఏమో మెత్తని పరుపు మీద మంచం మీద పడుకొని ఉంటే తన మూర్ఖత్వం వల్ల భార్య నేల మీద పడుకొని ఉండడం చూసి శర్మగారు ఆ క్షణం డిఫరెన్స్ అర్థమయ్యి మనస్సు సహించలేదు. పాపం ఆవిడ పొట్టి నేల మీదే ఒక పక్క అన్కంఫర్ట్గా, ఇంకొక పక్క పెయిన్ తగ్గట్టుగా ఆవిడ నిజంగానే కటికి నేల మీద అటు ఇటు తిరుగుతూ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంది. నిజానికి ఆవిడని శర్మగారి నుండి కాపాడడానికే ఏమో 2-3 రోజుల నుంచి తర్వాత రావాల్సింది ముందే వచ్చి ఆవిడ్ని నిజంగానే బయటపడకుండా కాపాడింది. శర్మగారి నోటి నుండి పాపం అన్న ఫీలింగ్ పుడుతూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజాన్ని తట్టి లేపారు. నీరసంగా ఉన్న కమల
ఆయన స్పర్శకు ముఖాన్ని అదోలా పెట్టి అంటే అదోలా అంటే కోపం ద్వేషం కాదు. ఆయన అసలు టచ్ కూడా చేయరు కదా, మరి ఇప్పుడు ఎలా చేశారు అని అనుకుంటూ చెప్పండి, ఏమైనా కావాలా మీకు అని అంటూ టైం చూసి అయ్యో ఇంత సమయం నిద్రపోయానా క్షమించండి, మీకోసం టిఫిన్ ఏమైనా వండుతానని అంటూ ఆవిడ పైకి లేవలేక లేస్తూ మంచం పట్టుకుంటూ ఉంటే పర్వాలేదులే కమల, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పారు. లేదండి, మీకు భోజనం ఎలా, నేను విశ్రాంతి తీసుకుంటే పైగా అన్నయ్య కూడా బ్యాంక్కి వెళ్ళాలేమో కదా అని అంటూ ఆవిడ కష్టపడి పైకి లేచేసరికి అంత కష్టంగా ఉంటే మంచం మీదే పడుకోవచ్చు కదా అని అంటూ ఆయన అనేసరికి పెళ్ళైన కొత్తలో ఆవిడకి నెలసరి వచ్చింది అని శర్మగారికి ఎలా చెప్పాలో తెలియలేదు. ఆయనకు చెప్పలేక ఫీల్ అవుతూనే కింద పడుకోవాలని తెలియక మంచం మీద అలాగే పడుకుంది. పొద్దున్నే లేచేసరికి ఆవిడ చీరకు అయిన మరక వల్ల ఆయనకు విషయం అర్థమయ్యి పెద్ద పంచాయతీ చేసి తనని తిట్టి ఇక నుండి ప్రతి నెల ఈ 4 రోజులు నువ్వు కిందే పడుకో, నా పక్కన పడుకోవద్దు అని చెప్పడం గుర్తొచ్చి గత 25 ఏళ్ళుగా ఆవిడ అదే ఫాలో అవుతున్నారు. లేదండి, నాకు కిందనే సరిపోయింది, 4 రోజులే కదా అని అంటూ కమల చెబుతూ ఉంటే ఆయనకి కూడా గతం గుర్తుకు వచ్చి కళ్ళ ముందు మెదిలేసరికి కళ్ళు మూసుకొని వదిలి ఇక నుండి నువ్వు అంత కష్టంగా ఈ వయసులో కూడా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు కమల, మంచం మీద పడుకో అని చెప్పి ముందు స్నానం చేసిన నీ కోసం పాలు కాచుకొని తీసుకొని వస్తానని అంటూ ఆయన చెప్పేసరికి దేవుడా, ఎందుకు ప్రతిసారి నాకు ఈ తాత్కాలిక ఆనందాలని ఇస్తున్నావు, వీళ్ళు ఉన్నన్ని రోజులు బాగుంటారు, ఆ తర్వాత అన్నయ్య కావాలని చేశాడని తెలిస్తే మళ్ళీ ఈ సంతోషాలన్నీ దూరం చేస్తావు కదా, దానికంటే నాకు ముందులాగా ఉండటమే మంచిది కదా. ఏంటో ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆయన మారరు అనే అర్థాన్ని ఎవరు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని నిట్టూర్పును విడిచి ఆవిడ స్నానానికి వెళ్ళింది. కిచెన్లోకి వచ్చి చూస్తే శాస్త్రి గారు చేసినవన్నీ కనపడ్డాయి. హాట్ బాక్స్లో ఉన్న ఉతప్పాన్ని ప్లేట్లో పెట్టి కమల కోసం తీసుకువెళ్లారు. విత్ పాలు కాచుకొని ఆవిడ స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళాలని చూసేసరికి ఆయన ఎదురొస్తూ ముందు ఈ టిఫిన్ తిని పాలు తాగు, అప్పుడు మీకు కొంచెం ఊరటగా ఉంటుందని చెప్తూ ఉంటే ఆవిడ మనసులో ఫిక్స్ అయ్యింది. ఇది కొన్ని రోజుల ఆనందమే అనుకుంటూ అందుకే సైలెంట్గా వాటిని తీసుకుంది కమల. శ్యామల ఇంకా లేచినట్లు లేదు. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తానండి. ఆవిడ కోసం మళ్ళీ స్పెషల్గా పాలు కాచి తీసుకువెళ్ళి శ్యామలను లేపుతుంటే అబ్బా వదిన, నాకేమీ వద్దు, తినాలని కూడా లేదు, రేపటి వరకు నన్ను ఇలాగే మంచానికి వదిలేవా, నీకు పుణ్యం ఉంటుందంటూ శ్యామల వేడుకుంటుంటే ఆ మాటలు బయటికి వినిపించి విన్న శర్మగారు, నా చెల్లెలు నా భార్య ఇద్దరు ఆడవాళ్లే కదా, మరి తను కనీసం ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు, కానీ కమల మాత్రం ఎన్ని రోజులు అంత నొప్పిని ఓర్చుకొని నా కోసం పనులు చేస్తుందా అనుకుంటూ ఉన్నారు. అలా అంటే ఎలా శ్యామల, కనీసం లేచి ముఖమైనా కడుక్కొని పాలైనా తాగు, నీకు కొంచెం బాగుంటుందని కమలనే బలవంతంగా శ్యామలను లేపి పాలు పట్టించి బయటకు వచ్చింది. అన్నయ్య చేసిన సాంబార్ మళ్ళీ వేడి చేసి ఎక్స్ట్రాగా పచ్చడి అప్పడాలు వేయించి భర్తకు భోజనం వడ్డించింది కమల. నువ్వు కూడా తిను అంటూ ఆయన అనేసరికి పర్వాలేదండి, మీరు తిన్నాకే తింటానని చెప్తూ ఆవిడ 3 అడుగుల దూరంలోనే ఉండి అన్నీ వడ్డించి ఆయన చేయి కడుక్కునేంత వరకు ఎదురు చూస్తూ ఉంటే ఆయన తినేశాక ప్లేట్ కమల కోసం పెట్టారు. శర్మగారన్నీ వడ్డించి ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అసలు ఎప్పుడు రెండింటినీ పోల్చకూడదు, కానీ ఈరోజు నా చెల్లిని నిన్ను పోలుస్తూ ఉంటే ఆమెకు దక్కిన అదృష్టం నీకు దక్కలేదని అర్థమవుతోంది కమల అంటూ శర్మగారు అనేసరికి ఆవిడ ఏం అర్థం కాక చూసింది. నా చెల్లికి మంచి భర్తను చూడటంలో నేను సఫలమయ్యాను, కానీ మీ అన్నయ్య నిన్ను నా చేతుల్లో పెట్టి నీకు ఎలాంటి సంతోషం లేకుండా చేశాడు కదా. మిగతా విషయాలని పక్కన పెడితే కమల, నేను నెలసరి సమయంలో కూడా నిన్ను మరీ మూర్ఖంగా చూడటం గుర్తొస్తుంటే నా మీద నాకే కోపంగా ఉంది, నన్ను క్షమిస్తావా అంటూ ఆయన చెప్పిన మాటలు విన్న కమలకు కళ్ళలో నీళ్లూరాయి. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటండి, మీ పద్ధతులు మీరు పాటిస్తున్నారు అంతే తప్ప ఎవరి ముందు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, కొంచెం ఆ మూర్ఖత్వాన్ని విడిచి బయటకు రండి, సంతోషం ఎప్పుడు మీ ముందే ఉంటుందని ఆవిడ చెప్పేసరికి ఆలోచనలో పడుతూ ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. భర్త ఖచ్చితంగా మారారని అనిపిస్తున్న క్షణం ఆవిడ కడుపు 2 ముద్దలకి నిండిపోతే అన్నీ క్లీన్ చేసుకుని శ్యామలకు కూడా బలవంతంగా 4 ముద్దలు అన్నం తినిపించి రూమ్లోకి వచ్చేసరికి ఆయన మంచం మీద కూర్చొని ఏదో బుక్ చదువుకుంటూ ఉన్నారు. ఇంకోసారి తన డౌట్ని క్లియర్ చేసుకుందాం అనుకున్న ఆవిడ
తన దిండు దుప్పటి కింద ఉన్నవి పైన వేసి పడుకోబోతే గమనిస్తున్న ఆయన సైలెంట్గానే ఉండడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అయిన కమల ధైర్యం చేసి ఆయన పక్కనే పడుకుంది. ఒక చేత్తో బుక్ చదువుతూనే ఇంకో చేత్తో ఆవిడని జో కొడుతూ ఉన్నారు శర్మగారు. నిద్రలోకి జారుకుంది అలాగే కమల. విత్ హ్యాపీ మనసుతో శాస్త్రి గారు శ్యామల ఉన్న ఇంకో 3 రోజులు వాళ్ళ దాంపత్యం నుండి చాలానే నేర్చుకున్న శర్మగారికి ఈసారి కోపం, మూర్ఖత్వం బదులు చిన్నవాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకున్నానన్న భావం తెలిసి ఒక రకమైన నవ్వుతో తన పనిలో పడిపోయారు. బావలో కొంచెం మార్పు మొదలైందని, అది శాశ్వతం కావాలని కోరుకున్న శాస్త్రి గారు మేనల్లుడికి అదే విషయాన్ని మెసేజ్ చేసి తన పని అయిపోయినట్టుగా బావ ఇంక మేము వెళ్ళొస్తామంటూ పక్క వీధికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే, ఈరోజు శుక్రవారం బావ, ఎక్కడికి వెళ్ళేది, రేపు వెళ్దురు గాని అంటూ శర్మగారు అనేసరికి తప్పక తలూపారు శాస్త్రి గారు. వదిన మరదళ్ళకి ఆటంకాలు పోయేసరికి కమలని శర్మగారితో, మనం కూడా మొన్న పెళ్ళికి బట్టలు పెట్టిందే, చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు కదండి, ఇద్దరికి బట్టలు పెట్టి పంపిద్దామా అని చెప్పేసరికి, దానికి నా ఆజ్ఞ ఎందుకు శ్రీమతి, వెళ్ళి నా చెల్లికి నచ్చిన చీర తీసుకురా, నేను బావని తీసుకొస్తానని చెప్తూ ఆవిడ చేతిలో డబ్బులు పెట్టి బయటికి వెళ్తూ నేను కూడా ఏవైనా చీర నచ్చితే కొనుక్కో అని చెప్పేసి వెళ్ళడంతో కమల గారికి నిజమైన సిగ్గు ముఖం మీదకి వస్తూ ఉంటే, అబ్బా వదిన, ఏంటి మా అన్నయ్యని మొత్తం మార్చేసావే, ఆయనతో మాట్లాడాలంటేనే భయపడేదానివి, ఇప్పుడు ఎంత మారిపోయాడు అంటూ ఆట పట్టిస్తుంటే, వాళ్ళ అన్నయ్య మారితే ఈ శ్యామల కూడా దారిలోకి వస్తుంది అనుకున్న కమల, అలాంటివి ఏం లేదు వదిన, మేమే మీకు బట్టలు పెడదాం అనుకున్నాం, టౌన్కి వెళ్ళే సమయం లేదు కదా, ఇటువైపు వీధిలో ఎవరో చీరలు అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుందాంరా అని అంటూ మాట్లాడుకొని భోజనాలు అయ్యాక బావ బామ్మర్ది టౌన్కి పోతే వదిన మరదలు పక్క వీధిలో ఉన్న చీరల కొట్టుకు వెళ్ళి ఇద్దరు 2 అంచు చీరలు తీసుకున్నాక జాకెట్ కుట్టడానికి కూడా అక్కడే ఇచ్చేసి మిగతా చీరల్లో ఫ్యాన్సీగా నచ్చినవి త్రిపదకి 1, మహితకి 1 తీసుకున్నారు. మహిత కోసం వంగపువ్వు కలర్ చీర తీసుకుంది కమల. కమల కోసం సెలెక్ట్ చేస్తూ, వదిన మన త్రిపదకు ఈ రంగు బాగా నొప్పుతుంది కదా అంటూ ముదిరాకు పచ్చగా చీర చూపిస్తుంటే, అయినా అది ఇప్పుడు మనం తీయించే ఈ చీరలు కాదు, 50,000 చీరలు కట్టుకుంటుంది కమల. మొన్న రిసెప్షన్కి వెళ్ళినప్పుడు చూశాను, దాని దగ్గర అన్నీ 2,000 పై మాట చీరలే ఉన్నాయి, ఈరోజు వాడుకోవటానికి కూడా ఇంకా మనం తీయించింది ఏం కట్టుకుంటుందిలే అంటూ శ్యామల అంటుండేసరికి, వాళ్ళ అన్న బాగుపడినా ఈ పిల్ల బాగుపడేలాగా లేదనుకుంటూ, వదిన మన త్రిపద అందరిలాంటి ఆడంబరాలకు పోయే అమ్మాయి కాదని మనకు తెలుసు కదా, అయినా పుట్టింటి చీర అంటే అది 100 రూపాయలు అయినా సరే ఆ అమ్మాయిలకి ప్రత్యేకం, ప్రీతికరం, కాబట్టి నువ్వు అలాంటి ఒడిదుడుకులు ఏవి చూడకుండా త్రిపద మైత్రులను సమాధానంగా చూడని చెప్పిన కమల 2 చీరలకు తనే బిల్ కట్టబోతుంటే, పర్లేదులే నా కూతుర్లకు నేను తీసుకుంటానంటూ అయినా బిల్లు ఖాతాలో రాయించి నేను రేపు వచ్చిస్తాను వదిన అని ఆవిడకి చెప్పి ఇద్దరు ఇంటికి వస్తూ దారిలో గోరింటాకు కూడా తెచ్చుకున్నారు. రాత్రి అందరూ తిన్నాక కమల ఆ గోరింటాకు రుబ్బడానికి కూర్చోబోతుంటే చూస్తున్న శర్మగారు, ఇప్పుడంత రాయిని ఏం రుబ్బుతావులే, వంట చేయాలి కదా, ఆ సంగతి చూసుకోబో, నేను రుబ్బిస్తాను అంటూ వరండాలో కూర్చొని గోరింటాకు, నిమ్మ చెక్క, పెరుగు, అన్నీ ముందు పెట్టుకొని దానిని రుబ్బడం చూస్తూ ఉంటే, అన్నయ్య ఏంటి వదిన చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావంటే పొలోమని వచ్చేసింది శ్యామల. ఈ అన్నా చెల్లెలు ఆ అన్నా చెల్లెలను చూసి తల కొట్టుకుంటూ ఉండేలోపే శర్మగారు రిటర్న్గా సమాధానం ఇస్తూ, నువ్వెప్పుడు గోరింటాకు పెట్టుకోవాలన్నా కూడా బావ సాయం చేయడా శ్యామల అంటూ శర్మగారు అడిగేసరికి, ఎందుకు చేయడన్నయ్యా, అమ్మో ఆ రోలు ఎంత బరువు ఉంటుందో తెలుసా, దాన్ని రుబ్బేలోపు నా ప్రాణం అయిపోతుంది, అందుకే ఆయన బ్యాంక్ నుండి వచ్చే వరకు వేచి చూస్తూ ఉంటాను అంటూ ఆవిడ చెప్తూ ఉంటే, మరి నీకే బరువుగా ఉన్నది మా ఆవిడికి బరువుగా ఉండదా, మీ ఆయన నీకు సాయం చేసినప్పుడు నేను మా ఆవిడికి సాయం చేస్తే తప్పేంటంటూ ఈసారి ఎప్పుడు ఆ చెల్లెలకి వంత పాడే అన్నయ్య తిరిగి 2 వడ్డించడంతో నోరు మూసుకున్న శ్యామల ఏ మూడులో ఉందో అదే నిజమని నమ్మి, అవునులే మా ఆడాలకి ఈ మగాలు సాయం చేస్తే ఆ కిక్కే వేరప్ప అనుకుంటూ, సర్లే అన్నయ్య నువ్వు రుబ్బేయి, నేను వదినకి సాయం చేస్తానంటూ వెళ్ళి అన్నం వార్చడానికి పూనుకుంటుంటే, పర్వాలేదు శ్యామల, ఇప్పుడు మీ అన్నయ్య చెప్పిన వేదాంతం విని నువ్వు సాయం చేయాల్సిన అవసరం లేదులే, మా ఇంటి ఆడపడుచుగా ఆ హోదాలో ఉండు, ఈరోజు రేపు అని చెప్పి అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక వదిన మరదలు ఒకరికొకరు సాయం చేసుకుని ఒక చేతికి 2 కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే, కమల చేయి మాత్రం ఒకటి మిగిలిపోయింది, ఎందుకంటే శ్యామలకి నిండుగా పెట్టాలి కాబట్టి. ఆవిడ ఇంకా ఒక్క చేతిని వదిలేస్తూ రూమ్లోకి వెళ్ళి పాత బెడ్షీట్ పరుపు మీద వేసుకొని ఖాళీ చేత్తో పడుకోబోతుంటే, మిగిలిన గోరింటాకు గిన్నెతో ఆ రూమ్లో ప్రత్యక్షమైన శర్మగారు, ఇలా సగం పెట్టుకుంటే బాగోదేమో కమల అంటూ ఆ 2 చేతికి ఆయనే పెట్టడం స్టార్ట్ చేశారు.
నాకు ఇలాంటివన్నీ అలవాటు లేవు. అలా ఉండాలి ఇలా ఉండాలని ఇష్టాలు ఉంటే ఈ ఒక్కసారికి మర్చిపోకని చెప్పి ఆయనకు వచ్చినట్లుగానే చందమామ వాటి చుట్టూ అడ్డదిడ్డంగా చుక్కలు పెట్టేసి వేళ్ళకి టోపీలు తగిలించారు. మరుసటి రోజు కావాల్సినవన్నీ సంప్రదాయంగా పెట్టి శాస్త్రి గారికి శ్యామలకు ఆయన బ్యాంక్ టైం లోపలే బట్టలు పెట్టి ఆ ఇంటి నుండి ఇంటికి తీసుకొచ్చారు శాస్త్రి గారు, కమల. అన్నయ్య ఇంట్లో కరివేపాకు దండిగా ఉండడంతో రెండిళ్ళకి పోదాము అని పెరట్లోకి వెళ్ళిన కమల బురదలో జారి కాలు వెనికిలా చేసి శర్మ గారితో సేవ్ చేయించుకునే ప్లాన్ని టాపప్ చేసుకుంది. ఆ కాలికి అన్నయ్య కట్టు కట్టించి రాత్రి వదిన సేవలు తిలకించి మరుసటి రోజు వచ్చేసారు శర్మగారు తన భార్యతో. ఆ రోజే మహిత డ్యాన్స్ వేస్తున్న వీడియో చూసి ఆయన ముందే మారడం వల్ల ఇప్పుడు పాజిటివ్గా దాన్ని తీసుకుంటూ భార్యను కూడా పిలిచి ఆ వీడియో చూపించారు. అక్కడ ప్రమోద్ ఇచ్చిన గిఫ్ట్ అతను బర్త్డే సెలబ్రేషన్ చేయడం కూడా రికార్డ్ చేసిన తెల్లోళ్ళు దాన్ని అజయ్గా వేసిన న్యూస్ ఛానల్స్ని చూసి, అయ్యో ఈరోజు మహిత బర్త్డే కదండి, నేను వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు కదా, రేపు ఎల్లుండి వస్తుంది అనుకున్నానని కమల అంటూ ఉంటే అది ఎప్పటికో రిలీజ్ అయింది అనిపిస్తూ ఉంటే కొడుకు కోడలు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారేమో అని ఫస్ట్ టైం తన ఫోన్ నుంచి కొడుకు వీడియో కాల్ చేశారు శర్మగారు. మా శర్మగారు జెంటిల్మెన్ అండి, ఏదో మూర్ఖత్వంలో కొన్ని రోజులు అలా ప్రవర్తించారు అంతే తప్ప భార్య అంటే ప్యార్. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.